అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులైంది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి అంటారు, ఆ రాయిని తీసివేయండి అని. అప్పుడు లాజరు సహోదరి అయిన మార్త అంటుంది, ఆయన ఇప్పటికే చనిపోయాడయ్యా, మళ్ళీ 4 డేస్ అవుతుంది, వాసన కొడుతుంది అని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మార్తతో అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు అని. నెక్స్ట్ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు ప్రభుల వారు దేవునికి ప్రార్థించిన తర్వాత, నా ప్రార్థనని వింటావయ్యా, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవెల్లప్పుడూ కూడా నా ప్రార్థన వింటావు. కానీ ఇక్కడున్న ప్రజలకు వారు నీ మీద నమ్మకము లేదా నీ మహిమను వారు చూచుటకు ఒక్కసారి నీ కార్యం జరిగించు, నీ మహిమను చూపించు, నా ప్రార్థన ఆలకించు అనేసి యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో ఈ వీడియో చూస్తున్న నీవు ఏ స్థితిలో నీవు చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీవు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలా, మనం ప్రార్థించేదానికి కొన్నిసార్లు జవాబులు ఆలస్యం అవుతుంటుంది. మరేం పర్వాలేదు, అప్పుడు మనం ఈ విధంగా దేవుణ్ణి అడగొచ్చు, నాకు తెలుసయ్యా నా జీవితంలో నీ కార్యం చేస్తావు, అయినప్పటికీ నా చుట్టుపక్కల ఉన్నవారు వారికి నీ మహిమను చూపించవా అనేసి నీవు నమ్మకంతో విశ్వాసముతో గనుక యేసుక్రీస్తు ప్రభుల వారుగా అక్కడ తండ్రికి మొరపెడితే ఎక్కడైతే మహిమ చూసారో, ఈ సమయమున నీవు నీ పరిస్థితుల గుండా, చచ్చిన పరిస్థితుల గుండా, ఏ పరిస్థితి అయినప్పటికీ నీవు ప్రార్థించి నీవు వింటావు అనేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దానంని ఎత్తిపట్టి ప్రార్థించండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.